అందరికీ శనార్థి. మన లంబాడిపల్లి గ్రామానికి షార్క్ ట్యాంక్ వాళ్ళు వచ్చిర్రు. నీళ్ళ ట్యాంకు సెప్టిక్ ట్యాంక్ లెక్క ఈ షార్క్ ట్యాంక్ ఏంటిది అనుకునేరు. షార్క్ ట్యాంక్ అంటే ఏందో నేనే చెప్తా వినండి. కొంతమంది బిజినెస్ చేసే పెద్ద మనుషులు కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వారికి బిజినెస్ ఐడియా నచ్చినట్లయితే వాళ్ళే పెట్టుబడి పెట్టి బిజినెస్ పార్ట్నర్ అవుతారన్నట్లు. అగో గట్లనే మన ఊళ్ళో ఉండే కొన్ని దందాలు, మిత్తిల దందా, దించిపోసుడు, మరుగుమందు మరియు కొన్ని కొత్త కొత్త బిజినెస్ ఐడియాలతో వచ్చి సెలెక్ట్ అయిన మనోళ్ళు ఏం చెప్తున్నారో చూడండి సార్. ఇప్పుడు మీ ముందంటే నా గ్యాస్ ద్వారా మీకు ఛార్జింగ్ ఎక్కించిన అంటే ఇప్పుడు నేను ఇచ్చే మిత్తి మా ఊరు పక్క ఊరు మా చుట్టాలు పగ్గలవుతుంది. అదే యాప్ పెట్టినా అనుకో ఆన్లైన్లో వందల కొద్ది మంది వస్తారు. అప్పుడు ఇంట్రెస్ట్ కూడా మంచిగా ఎక్కువ కమాయించవచ్చు. మనం చూస్తున్నట్టయితే ఈ సమాజంలో చాలామంది భార్యాభర్తలు కావచ్చు ఎవరైనా కట్టుబట్టిన గొడవలు పడుతుంది. ఈ గొడవలు తగ్గాలంటే ఈ మందు పనిచేయాలి. ఏం చేసినా అంటే తాగుబోతుల గురించి ఒక మంచి యాప్ డెవలప్ చేసిన ముందుగా మన షార్క్ల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 ఈమెనే మిల్కురి గంగవ్వ. ఒకప్పుడు కొంక పట్టుకొని కలవబోయేది. అయితే ఒకరోజు సేన్లా కొంక పట్టుకొని తవ్వంగా లంక బింద దొరికింది. ఈమె నెట్వర్త్ 3,50,000 మిత్తెలకిచ్చింది. అట్లా వచ్చిన పైసలతో భూములు జాగలు కొనుక్కుంటూ మస్తు కమాయించింది. నెంబర్ 2 రాజ్ కదిరే. ఇతను అదిరిపోయే అద్భుతమైన రియల్ ఎస్టేట్ దందా చేసి బెదిరిపోయేంత పైసా జమ చేసిండు. ఇతని నెట్వర్త్ 200 కోట్లు అనుకునేరు. 2 లక్షల అప్పు ఉంది. చివరికైతే వేసుకునే కోటు తప్ప ఏమీ లేదు. నెంబర్ 3 అనిల్ ఖంటే. ఇసుక దందా వేసి ఇరగమరగ సంపాదిద్దాం అనుకున్నాడు. కానీ కల్తీ దందా వేసి పాల్తుగాడయిండు. ఆఖరికి దుబాయ్ పోయి కల్వేలయ్యిండు. అక్కడ 20 కోట్లు సంపాదించిండు. ఇండియాకు వచ్చి 60 కోట్ల అప్పు చేసిండు. నెంబర్ 4 షార్క్ మౌనిక ఆదే. ఒకప్పుడు ఈమె అద్దె ఇంట్లో ఉండేది. అదే పుల్లు సంపాదించి పెద్ద ఇల్లు కట్టి కిరాలకిచ్చి మత్తు పైసలు కమాయించింది. అదే పైసలతోని ఊళ్ళో ఒక బెల్ట్ షాప్ పెట్టి లక్షల కొద్ది బెల్ట్లు అమ్మింది. ఇప్పుడు 20 లక్షల బ్యాంక్ లోన్ ఉన్నది. అందరికీ శనార్థి. మన విలేజ్ షార్క్ ట్యాంక్ వీడియోలో చూడండి. మేడం శనార్థి. ఓ మేడం శనార్థి. సార్ శనార్థి. శనార్థి గారి నీ పేరేంది? నా పేరు డుబ్రి మేడం. నాకున్న గ్యాస్ సమస్యతో ఒక అద్భుతమైన పరికరం కనిపెట్టాం మేడం. అది గ్యాస్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ మార్చే మిషన్ సార్. ఓ బ్రదర్, అదే మీరు కెమికల్ ఎనర్జీ ఎనర్జీ అంటారు కదా, ఇంతకీ మీరు ఫిజిక్స్ చేసిరా కెమిస్ట్రీనా? అవి రెండు నో సార్. యాక్చువల్లీ నేను ఒక గ్యాస్ బాధితుని సార్. మన బాడీ నుంచి గ్యాస్ విడుదలవుతాయి కదా, సో ఆ గ్యాస్ ఎనర్జీ నుంచి అయితే నేను అది కనిపెట్టినా సార్. ఇది అదే సార్. ఇది ఎట్లా పని చేస్తా నీకు? మేడం అట్లా ఉన్నాను. ఇప్పుడే నేను ప్రాక్టికల్గా చూపిస్తా. సార్ గ్యాస్ కామెంట్ సార్. స్టార్టింగ్ పెట్టుకో. గ్యాస్ కామెంట్ సార్. ఫోన్ ఇవ్వండి సార్. ఫోన్ ఇవ్వండి మేడం ఒక్కసారి. సార్ సార్ 100% ఛార్జింగ్ ఎక్కింది సార్. 100%. కంపు. చూడండి సార్. ఇప్పుడు మీ ముందంటే నా గ్యాస్ ద్వారా మీకు ఛార్జింగ్ ఎక్కించిన. నైస్. ఆపు. ఓ వావ్ నైస్. ఇటువంటి టెక్నాలజీ ఇప్పుడు చాలా అవసరం. మిషన్ చూస్తే మంచిగా ఉన్నది కానీ ఈ బాంబులు ఎత్తే వాసన రాదా? రాదు మేడం. రాకుండా ఫిల్టర్ సెట్ చేసిన మేడం. ఓహో, ఫిల్టర్ పెట్టినాక నత్తుంది కదా అంత వచ్చి బర్రు అంటే రాదు కానీ తుస్సు అని మట్టి కొట్టుకపోతే కంపు వాసన వస్తుంది కదా. అసలు డుబ్రి గారు, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ ఇన్వెన్షన్ వెనుక ఉన్న మీ ఎమోషన్ ఏంది ఒకసారి మంచిగా చెప్పు మాకు.
సార్ అయితే సార్ నేను బడిపోయే రోజు నుంచే నాకు ఈ గ్యాస్ సమస్య ఉండే సార్. అందరూ మా దోస్తుగాళ్ళు అందరూ బాంబులో డుబ్రిగా అని మస్తు మంది అనేటోళ్ళు సార్. నాకు మస్తు బాగా అనిపించేది. అంటే ఒంటరిగా ఫీల్ అయినా ఏం చేయాలో అర్థం కాలేదు. కిట్లనే ఒకసారి ఇంటర్లో సార్ ల్యాబ్లో ప్రాక్టికల్ జరుగుతున్నాయి. ఏది సౌండ్ ఎనర్జీ మీద జరుగుతున్నాయి సార్. ల్యాబ్ మొత్తం సైలెంట్ ఉన్నారు మేడం, మొత్తం సైలెంట్ ఉన్నారు. డోలకం మీద అకౌంట్ జరుగుతుంది మేడం. ఇంకా ఇంత నా ప్రమేయం లేకుండా ఒకటేసారి బాంబులు అనుకుంటే ఒక గంట సేపు నాన్ స్టాప్ మేడం. ఇక విడుదల అయితేనే ఉన్నాయి సార్. ఇక అయిపోయింది అట్లా. అయిపోయిన వాళ్ళే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ, అరే రాజు ఆపురా, అరే రాజు ఏంద్రా నువ్వు, ముక్కులు నోరు మొత్తం మూసుకుంటా తిడుతురు మేడం. ఇక మా ల్యాబ్ మేడం కూడా నువ్వు ఇంకోసారి నువ్వు కాలేజీకి రాకు, ఇక అద్దు నీకు నాకు అయిపోయింది అన్నారు సార్. అట్లా అయిపోయాక ఒక్కనే ఫీల్ అయినా, ఒక్కనే తిన్నా, ఒక్కనే వన్నా, ఏడికైనా ఒక్కనే ఎందుకురా ఈ బతుకు, ఎందుకురా ఇంత ఇదని అనిపించింది సార్. అప్పుడే మా ఫ్రెండు మౌనిక మేడం, మీరు కాదు మేడం నా ఫ్రెండ్ ఇంకా మంచిగా ఉంటుంది, వచ్చి రాజు నీకున్న లోపాన్ని శాపంగా మార్చుకోకు, ఇది నీకు ఎనర్జీ, మంచి ఎనర్జీ ఉంది నీ దానిలో, ఏదైనా వినూత్నంగా ట్రై అన్నది. నాకు ఎక్కువ కొట్టింది మేడం. అరే నేను ఎందుకు ట్రై చేయొద్దు, ఇప్పుడు ట్రై అని చెప్పినప్పుడు నేను ప్రాక్టికల్స్ చేయాలి కదా సార్. పప్పు తిన్నా సార్, మంచి పప్పు సార్ వేసుకొని మంచిగా తిని పొంగ 2 లొట్లు కనబడ్డాయి. డుమ్మన్నా 2 వేలున్నాయి సార్. నాకు అర్థం కాదు, అరే అమ్మకి ఇట్లా అవుతుంది అనుకున్నా. అట్లనే గడ్డి కుప్పు ఉంది సార్, గడ్డి కుక్క ఇట్లా అనేసరికి అది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. నాకు ఇంత క్రియేటివ్ ఉందా అని మంచి అప్పని సార్ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా సార్. బఠానీలు, గుడాలు, శనగలు, పప్పు ఇవన్నీ తీసుకుంటా. నన్ను ఎవరైతే తిట్టిరో మా పాలోళ్ళు, పగోళ్ళు, చుట్టాలందరూ ఇప్పుడు నన్ను చూసి అరే మా డుబ్రిగాడు మావోడేరా, మా తమ్ముడేరా అని గర్వంగా గల్లేసుకొని ఎగిరెత్తురు సార్. హైట్స్ ఆఫ్ బ్రదర్, ఏం జర్నీ బ్రదర్ లేదు. నువ్వు గ్రేట్ బ్రో. నువ్వు ఇది నాకు అవసరం, నేను ఇన్వెస్ట్ చేస్తా దీనిలో. ఎంత కావాలి నీకు? సార్ బడ్జెట్ ప్రాబ్లం వల్ల కొన్నిటికే కోడింగ్ ఇచ్చాము సార్. రాను ఇంకా పెంచుకుంటూ పోతాము. దాదాపు ఇప్పుడైతే ఒక 50 లక్షలు అయితే అవసరం ఉంటుంది సార్. మీకు 5% ఈక్విటీ ఇచ్చే అవకాశం ఉంటుంది సార్. అది 50 లక్షలా? అంటే సార్ ఇప్పుడు ఇక్కడిక్కడనే ఉంది కదా సార్, మన ఊరు మందే ఉంది కదా, ఇది ప్రపంచ స్థాయికి పట్టుకపోయి ఈ గ్యాస్ని అనుభవంగా ఇట్లా ఇంకా నెక్స్ట్ అది చేస్తాం సార్. ఐఎమ్ అవుట్ బ్రో. మరి ఐడియా మంచిది, అంతా మంచిది. 50 లక్షలు అంటే దాని మీద బాంబుల మీద కొంచెం కష్టం బ్రో. ఐఎమ్ అవుట్ మేడం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ అవుట్. బాబు ఇది నాకు అరకోటు కాదు, ఐఎమ్ అవుట్. డుబ్రి బ్రో, ఐఎమ్ ఇన్. నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఐఎమ్ ఇన్. 50 లక్షలు 10% ఈక్విటీ ఇస్తావా? 5 ఇచ్చినా సరే నేను ఉంటా. ఐఎమ్ ఇన్. సార్ 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 థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నేను దీన్ని ప్రపంచ స్థాయికి పట్టుకపోతా సార్. సార్ థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హలో నువ్వు ఫస్ట్ వచ్చిన పని కానివే. అసలు నీ ప్రోడక్ట్ ఏంది, నువ్వు నీ పేరేం పేరు అవన్నీ చెప్పు. హలో ఏందాను? నా పేరు మోనిక్. నేను మరుగుమందు తయారు చేస్తూ ఉంటా. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే. మరుగుమందు గురించి ఒక ఐడియా ఉంది, అది మీకు చెప్పడానికి వచ్చింది ఇక్కడికి నేను. మరుగుమందా? ఏంది మరుగుమందా? ఇంకా వెనుకటున్న మరుగుమందు నువ్వు ముందట వేసినావు, దానికి కారణం ఏందన్నట్టు? మరుగున పడుతున్న ఈ మరుగుమందుని మళ్ళీ నేను కనిపెట్టిన. దీనిపైన పేటెంట్ రైట్స్ కూడా నేను తీసుకున్నా. దీన్ని వరల్డ్ వైడ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి దీని అమ్మకాలు పెంచుదాం అనుకుంటున్నా. దానికోసం మీ సాయం నాకు కావాలి. మేము మీకు సాయం చేస్తే మరుగుమందు పెట్టి మళ్ళీ చంపుతాను చూస్తున్నావా? బలాచినావు పో. ఇది తప్పుగా, ఈ ప్రోడక్టే తప్పు. మళ్ళీ మార్కెట్లో తీసుకొచ్చాను నేను ఉల్టా పడ్డా మాట్లాడతావు. అసలు ఏంది, అసలు ప్రోడక్ట్ ఏంది? మనం చూస్తున్నట్టయితే ఈ సమాజంలో చాలామంది భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా బట్టినే గొడవలు పడుతున్నారు. ఈ గొడవలు తగ్గాలంటే ఈ మందు పనిచేయాలి. దీని ఫార్ములా ఏంది? ఇందులో వాడిన కెమికల్ కంపోజిషన్ ఏంది? ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు. అడవిలో దొరికే ఆకులు, పిచ్చి ముక్కలు, అలములు, పేడు, బెండు, ఇవి కాకుండా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ నేను పర్సనల్ కలిపిన. దాంతో ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది. అబ్బా నైస్. దీని సేల్స్ ఎట్లున్నాయి మరి? ఇంతవరకు ఎంతమందికి అమ్మిర్రు? గత నెల ఒక 10 మంది పైన దీన్ని ప్రయోగించినాం మనం.
అందులో ఒక 3 మోషన్స్ అయినాయి, 2 వామిటింగ్స్ అయినాయి. కాకపోతే మిగిలిన 5 మాత్రం వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, నిల్చోమని నిల్చుంటారు. జబర్దస్త్ రెడీ అయిపోయారు. అట్లుంటుంది మందు పవర్. నీ ముఖం ఉన్న సమస్యలు పోవుడు కాదు, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. కరెక్టే, ఇదంతా వర్కౌట్ కాదు. ఎస్ మేడం, ఇది వర్కౌటే కాదు. నువ్వు ఎవరుతున్నావు నాకు అర్థం కాదు. అరే ఇటువంటి మందు మార్కెట్లో తెచ్చుడే మూర్ఖత్వం అంటే ఇంకా మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడితే నువ్వు ఉట్టా ఇట్లా ఏం? వెయిట్ మౌనిక్ బ్రో, ఇది చాలా బాగుంది ఐడియా. అరే అర్థం చేసుకోరా అనిల్. మూర్ఖత్వం అస్సలే కాదు, ఇది చాలా తెలివైన పని. ఒరే ఒరే దిమాగ్ ఉందా నీకు? ఏంది? నేను వర్కౌట్ కావాలి నువ్వు అయితే తెలుగుందా నీకు? అవుతుంది. అరే ఏ సంపని ఏ రాసార్ నా ఇష్టం వర్క్. ఆగుర్రే, ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకుంటున్నా? వెళ్ళి బంద్ చేయి. వర్కౌట్ ఎట్లయితుందిరా? వర్కౌట్ అవుతుంది. మీరు ఏమన్నా చేసుకోరులా, నేనైతుండా. ఐఎమ్ అవుట్. నేను సతం ఉండా. ఎందుకో నీకు ఎరికేనారా? ఎందుకు మేడం? మా ఆయన ఎట్లా చనిపోయిండో నీకు తెలుసా? బగ్గ మందు తాగి చచ్చిపోయిండు. మందు తాగుడు కాదురా రాజు, మందు తలిగి చనిపోయిండు. మా ఆయనే బగ్గ తింటుండే, తాగుతుండే, తిరుగుతుండే. నా మాట చెప్తే అస్సలైనప్పుడు అయితే ఏం చేసినా తొగొంటి ఒంగొక పుణ్యాత్తుడు కలిసిండు. మరుగుమందు అని అయితే ఆయనతో నేను తీసుకొని మా ఆయనకు పెట్టిన. నువ్వు మరుగుమందు పెట్టినావా? దోశ ఎక్కువైంది, చనిపోయిండు. అందుకే నేను ఇంట్లో ఉండా. అందుకోసం మేడం ఇది వర్కౌట్ కాదు. ఐఎమ్ అవుట్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నేను పెట్టుబడి పెడతా, నాకు ఎంత ఈక్విటీ ఇస్తావు చెప్పు. అరే నా అవునంట నువ్వు కాదంటావు, నువ్వు కాదంటే అవునంటావు. మెంటా పిచ్చోలవా? నువ్వు అవుటా? అవుట్ నేను. బట్ ఐఎమ్ ఇన్. మౌనిక్, నీకెంత పెట్టుబడి పెట్టాను చెప్పు, చెక్ రాసిస్తా. సార్, ఈ ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తీసుకురావాలంటే ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ₹1 కోటి ఖర్చు వస్తుంది సార్. అందులో నుంచి మీకు 10% ఈక్విటీ ఇస్తాను సార్ నేను. 1 CR కాదు, నీకు 100 కోట్లు పెడతా. ఏంది 100 కోట్ల? ఏమో బాగా ఎగురవాడుతుంది, తప్పుడే కాడ కూసో. అసలు పని చేస్తున్న ప్రూఫ్ ఏంది? మేడం, ఈ మందు ఖచ్చితంగా పనిచేస్తుంది. నేను వచ్చే ముందు మీరు 4 టీ తాగిరా. ఆ ఒక్క టీలో మరుగు మందు కలిపినాను. అది మన అనిల్ సార్ తాగిండు. మందు దాని పని చేస్తుంది, మనం మన దందా పని చేద్దాం. ఏ బాబు, ఈ మరుగు మందుకు ఇరుగుడు ఇచ్చిపో, లేకపోతే కాళ్ళు ఇరగబెడతా. మేడం, అనిల్ సార్కు ఏం కాదు. మా డీల్ ఓకే అయి నా దందా షురు అయిన తర్వాత అనిల్ సార్కు నేనే విరుగుడిస్తా. మందు తయారు చేసినోని విరుగుడు వేయాలని నేను. నీ ప్రోడక్ట్కు 100% సపోర్ట్ నేను ఇస్తున్నా. మనం దందా చేస్తున్నాం, నీకు చెక్ రాస్తా. సార్, మీరు ఏం చెప్తా చేస్తాను, మీరు ఏం చెప్తా చేస్తా సార్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me నమస్తే. నమస్తే. నీ పేరేం పేరు? నా పేరు మిత్తిల చందు. చెప్పు బ్రో, ఏం బిజినెస్ చేస్తున్నావు? నేను వడ్డీల వ్యాపారం చేస్తా, మిత్తిలకి ఇస్తా. అంటే ఎందుకు కొత్తల మీద తీస్తావు? సాధారణంగా 2, 3 కుదిరితే 5, 10 ఇక వాళ్ళ అవసరం బట్టి ఎంతంత ఇచ్చుడే. అట్లా కాదు చందు గారు, ₹2 అంటేనే 24%. మీరు ఇంకా 5-10 తీసుకుంటా అంటారు, ఇది తప్పు కదా? గంటగానం ఇచ్చుడు తప్పు కదా? తప్పేముందల్లా, ఇదొక వ్యాపారం. ఇప్పుడు మీకు ఆకలైంది అనుకో, వాళ్ళు గింత తింటారు, వాళ్ళు గింత తింటారు, వాళ్ళు గింత తింటారు. అవసరం బట్టి మితికిస్తాం. ప్రపంచంలో ఇచ్చేదే కదా అందరూ, తప్పేముంది ఇలా. బంగారం, ఉంగురాలు అన్నీ బాగానే సంపాదించినవు. మామూలుగా ₹1 నుంచి 1,00,000 వరకు నేను వట్టి రోకతో ఇస్తాను. 1,00,000 నుంచి 2 లక్షల వరకు బంగారం తాకట్టు పెట్టుకుని ఇస్తాను. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు భూమి తాకట్టు పెట్టుకుని ఇస్తాను. మనం తాకట్టు పెట్టుకున్న బంగారం ఉంది కదా, ఆ బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెడతా. అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకుంటా. ఆ డబ్బులు మళ్ళీ రొటేట్ చేస్తా. బ్యాంకుకి ఇచ్చేది మనం 60 పైసలు 70 పైసలు మిత్తి. మనం బయట 10-11% ఇస్తాం. ఇంకా లాభం వచ్చినట్టే కదా. ఆ డబ్బుని రొటేట్ చేస్తూ ఉంటా. అదే లాభం వస్తుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు అప్పించినావు, అదే వడ్డీకి ఇచ్చినావు, వాడు కట్టలేని పరిస్థితి ఉంటాడు, ఏం చేస్తావు? హౌ? ఎట్లా అంటే, తాకట్టు పెట్టుకున్న వస్తువు ఉంది, ఒకవేళ వాళ్ళు కట్టకపోతే వస్తువులు జప్తీ చెప్తా. మన పక్క పని సెక్యూరిటీ గార్డు ఉంటారు కొంతమంది, వాళ్ళ ఇంటికి పోయి ఇంటికి తాళం కొట్టుడే, మందిలో విలుసుడే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుడే,
పొట్టు పొట్టు కొట్టుడే ఇచ్చే రాక ఇజ్జ తీసి వాళ్ళని నాశనం చేసి పైసలు వసూలు చేస్తా కానీ ఒక్క రూపాయి మిస్కాలి ఇప్పటికి. నిజమే కానీ నీ మిత్తిదంతా బిజినెస్ మంచిగానే ఉంది కానీ మరి మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? కావాలంటే మీ అందరికీ మిత్తికిత్తా, అలా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఇప్పుడు అందరూ ఆన్లైన్లో పైసలు కావాలంటారు. అదే చిన్న సిక్కు, చేతితోనే తీయచ్చు. ఇక ఆన్లైన్ అంటే ఎట్లా ఇచ్చుడు? అందుకని చెప్పి ఒక యాప్ తయారు చేసి యాప్ ద్వారా నా పైసల్ని మితికిద్దామని చూస్తున్నా. సరే బ్రో, ఇప్పుడు మేము పెట్టడానికి రెడీ ఉన్నాం. నెక్స్ట్ ఏం చేస్తావు? అంటే ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఏంది, అంటే ప్రాబ్లమ్స్? అంటే మీరంతా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, బిజినెస్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇచ్చే మిత్తి మా ఊరు, పక్క ఊరు, మా చుట్టాలు పగ్గల అవుతారు. అదే యాప్ పెట్టినా అనుకో, ఆన్లైన్లో వందల కొద్ది మంది వస్తారు. అప్పుడు ఇంట్రెస్ట్ కూడా మంచిగా ఎక్కువ కమాయించవచ్చు. మీరు ఆ యాప్ ఏదో రెడీ చేస్తే నేను వాళ్ళకెళ్ళి మంచిగా మిత్తికి పైసలు ఇచ్చి మీకు కూడా ఇంత పార్ట్నర్షిప్గా ఇంత పైసలు ఇస్తా. దానికోసం చెప్పి మీరు పెట్టుబడి పెడతారని చెప్పి వీటికి వచ్చిన. అంటే ఇప్పుడు ఓన్లీ ఊర్లలోనే మిత్తికి ఇస్తున్నావు, ఇప్పుడు రాను రాను యాప్ చేసుకొని సిటీలలో ఇస్తా అనుకుంటున్నావా? చందు బ్రో, నువ్వు ఇన్ని రోజులు ఆఫ్లైన్లో చేసుకున్న కాబట్టి నీకు ఏర్పడలేదు. ఆన్లైన్లో చేస్తే నీకు ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు? ట్యాక్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఫస్ట్ అప్పు కావాలనుకున్నాడు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటాడు. వెంటనే నా దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు వాళ్ళ ఇంటికి పోతారు. వానికి భూమి ఉందా, జాగ్ ఉందా, వానికి ఏమైనా అప్పులు ఉన్నాయా, వానికి ఏమైనా బాకు ఉందా, అవన్నీ చూస్తారు. చూసి వానికి ఎంతవరకు అప్పు ఇవ్వాల్సో అదే అప్పు వాళ్ళు లిక్విడ్ ఇస్తారు. ఇలా ఆన్లైన్లో ఉందిగా, నో జిఎస్టీ, నో కథ, నో కార్ఖానా, సేఫ్ జోన్. నీకు ఎంత కావాలో అంత డబ్బులు ఇస్తా, నాకు ఎంత ఇస్తావు? మీరు ఒక 10 లక్షలు పెట్టుర్రి, నేను ఒక 24% ఇస్తా మీకు లాభం. ఇగో మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎక్కువ వడ్డీకి ఇస్తే పోలీస్ కేసు అవుతుంది. ఈ రీజన్ తోటి ఐఎమ్ అవుట్. సరే బ్రో, నేను ఆన్లైన్లో బిజినెస్ అంటున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది కాదా బ్రో? అయితే ఓకే బ్రో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కొంచెం ఇది నా తికమాకుంది. మీరు ఎన్ని అన్నా చెప్పుర్రి, ఈ రోజులలో ఎగబెట్టేటోళ్ళే ఎక్కువ అయ్యారు. అడిగేదాకా మంచిగా అడుగుతారు, కాళ్ళ పడతారు, ఇళ్ళ పడతారు, తల తాకట్టు పెడతా అంటారు. కానీ తర్వాత వాళ్ళు ఐపీ పెట్టేది తెలుస్తలేదు, ఏం చేసేది తెలుస్తలేదు. మొత్తానికే దెబ్బకి వస్తుంది. నేను మాత్రం ఉండా. ఐఎమ్ అవుట్. ఐఎమ్ అవుట్. నీ యాప్కు 10 లక్షలు పెడతా, నాకు రూపాయి చొప్పున మిత్తికి ఇయ్యి. మేడం మీరు కొనుక్కోండి మేడం, మీకు మంచిగా బంగారం ఉంది, కొనుక్కోండి. సరే సరే, అయ్యో సెక్కిత్తగా. షార్కులందరికీ నమస్కారం. నమస్తే తర్వాత కానీ ఫస్ట్ వచ్చిన పని ఏంది, ప్రోడక్ట్ ఏంది, నీ పేరు ఏంది, నీ కథ ఏంది, గవి చెప్పు ఫస్ట్. నేను దించిపోసే వారి కోసం ఓ యాప్ కనిపెడదాం అనుకుంటున్నా. ఏంది దించిపోతావా? ఓహో, దించిపోతావా? నైస్ ఐడియా. ఇంకేమేం చేస్తావు? కూరగాయలు మంచి గాయకుంటే 3 బజార్ల దగ్గర కూరగాయలు పెట్టి చుట్టూ బూడిద పోతాం. దయ్యాలు పడితే చీపురుతో దయ్యాలు వెలుస్తాం. ఇలా అన్ని సర్వీసులు ఉన్నాయి మా దగ్గర. ఏంది మేడం, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ముందు ఇవన్నీ వేస్ట్. ఏమంటావు రాజు? ఈ రోజులల్లా దించిపోసుడు, ఎత్తిపోసుడు, పొలగండకు దొడ్డికి ఎత్తినా, బయలు పెట్టినా, కక్కినా, కడుపున వచ్చినా మొత్తం దిష్టి తీసేస్తేనే మగ్గుతున్నాయి. దావకండల్లా లక్షలు పెడితే పని చేస్తలేవు. మేడం ఇవాళ రేపు సైన్స్ టెక్నాలజీ ఉన్నది, ఈ మూఢనమ్మకాలు పట్టుకొని అవుతుంది పీతాడ వాళ్ళ పిచ్చోళ్ళ పడుతున్నావా? ఇదాన్ని కుదరని ముచ్చట. బంద్ చేయవా దుకాణం? ఈ దంద మీదకి ఏ దంద రాదు, మీ సైన్స్ అంతా తుస్సే. ఓవల్ మరి ఇవన్నీ మూఢనమ్మకాలు గివ్వట్టుకొని వచ్చినావా నువ్వు? మీరు దంద చేసుడు కట్టిరా, చూసుకోను. నో మేడం, మీరు చేసే తప్పు. ఇలాంటి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అవును మేడం, దించిపోసినందుకు దగ్గర 20,000 నుంచి ₹1,00,000 రక్క తీసుకుంటాం. పట్టంత లాభం. అట్లనే పూజకు కావాల్సిన సామాన్లకి కూడా మనకి ఇంత కమిషన్ వస్తుంది. అవు నిజమే, పెట్టుబడి పెడితే కమిషన్ వస్తుంది. మరి కమిషన్ ఏం చేస్తా అనుకుంటున్నావు? ఈ సేవలు కేవలం ఊర్ల వరకే ఉన్నాయి. మా యాప్ ద్వారా దేశాల బ్రాంచ్ పెట్టి ముందుకు పోవాలనేది మా ప్లాన్. సరే సరే నాన్న, తప్పకుండా డెవలప్ చేస్తాం. ఓకే. అరే ఇప్పటిదాకా మంచి వాళ్ళు వస్తే దేకలేరు, ఇప్పుడు ఈ ముంచటోని నమ్ముతురా మేడం మీరు? ఇలా అంగట్లా నిమ్మకాయల రేట్లు ఎంతున్నాయో తెలుసా? ఈ మూఢనమ్మకాలను పట్టుకొనేమో హాయిషు బిష్ అంటారు. వాట్ ఇస్ దిస్ మేడం? మేడం చెప్పురు మీరు కూడా. అని చూస్తే భయం పడుతుంది. ఆటిది సంకాయ పులుసు, ఇదే దంద, పెద్ద దంద నడిచేదే ఇది. క్యాకర్రా పెట్టుబడి లేని లాభం రా, అది నా ఇష్టం. ఏమన్నా పెట్టుబడి నేను పెట్టుబడుతున్నా, ఏమన్నా లాజ్ చేస్తున్నా, నేను డబ్బు సంపాదించుకుంటాం. మేడంగి లంక బిందెలు దొరికినాయి, ఇవ్వను మాట ఇంటలేదు. లేకినోళ్ళకి పోగొట్టు ఎక్కువ అంటారు చూసినావా? ఆ శాస్త్రం ఉన్నది మేడంది. ఏం సార్ మేము కుసకుస పెట్టుకుంటారు? ఏం లేదు మేడం, మీరు క్యారియర్ మీ ఇష్టం చేసుకోవాలి. ఐఎమ్ అవుట్ సార్.
ఐఎమ్ ఆల్సో అవుట్ సార్. నాట్ ఇంట్రెస్ట్, ఐఎమ్ అవుట్. రాసారు మీరు కలం బట్టి రాసింది డబ్బు కాదు, అట్లా పోయి ఇట్లా పోయి సంపాదించుకుంటాం మేము డబ్బు. అవు బాబు ఈ దందా బాగానే నడుతుంది, నాకు నిద్ర పడతలేదు, ఆయుధింపులు వస్తున్నాయి, నాకు దిష్టి బాగా తగిలింది, దిష్టి తీసేస్తావా నాకు? రారు మేడం, దిష్టి తీస్తా. బాబు దిష్టి మంచిగా దింపేయి బాబు. కుక్క దిష్టి, నక్క దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆరు దిష్టి, ఈరు దిష్టి అన్నీ పోవాలి. మేడం మీరు తీసుకుంది రండి. నేను రాను మేడం, నాకు నమ్మకం లేదు, నాకు ఏ దిష్టి తగలేదు. రావు సార్. నాకు జిట్టు బిట్టి ఏం తగ్గలే మేడం, రాత్రి మొన్న భయపడ్డా, నిద్ర పడతలేదు అంతే. భయపడితే దిష్టి కాదు, కళ్ళుతో ముఖం కడగాలి, కళ్ళు పట్టుకుంటా. కళ్ళు పట్టుకొని రా, ముఖం కడిగించుకుందిరా. నీ అవ్వ కళ్ళుతో ముఖం కడతాడు, కళ్ళ కళ్ళు కట్టి బర్త్డే భయపడకపో, అన్నీ సెట్ అవుతాయి. చూసిండ్రా మనందనే గింత అవసరం పడ్డది, జనాలకు ఎంత అవసరం పడాలి ఈ పెట్టుబడి నేను పెడుతున్నా ఇంట్లో. బాబు నీకు ఎంత డబ్బు అవసరం ఉంది? 20 లక్షలు పెట్టండి మేడం, 15% ఈక్విటీ. థ్యాంక్ యూ మేడం. చింత గింజలు కొంటాం, యాప గింజలు కొంటాం, కొబ్బరి కుడకలకు చక్కెర ఇస్తాం, పాత ఇనుప సామాను కొంటాం, బీరు సీసాలు కొంటాం. బాబు చింతగింజలు లేవేం లేవు, పో ఎవరు రానిచ్చింది నీళ్ళకు? సిగరెట్ వెళ్ళగొట్టు బయటకు. మేడం 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 నేను ఇక్కడికి కంటెస్టెంట్గా వచ్చిన. ఓహో కంటెస్ట్ వా బ్రో, ఓకే క్యారియన్ క్యారియన్. అందరికీ నమస్తే, నా పేరు అనిల్, మాది లంబడపల్లి గ్రామం. నేను చింతగింజల దందా చేస్తాను మేడం. ఈ దందా గురించి మీతో చెప్పి మీతో పెట్టుబడి పెట్టించి లాభాలలో వాటా మీకు ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన మేడం. నువ్వు చేసేదే చిల్లర దందా, పెట్టుబడి పెడితే మాకేమిస్తావు? నువ్వు చింతగింజలు కొంటావు నడు. మేడం వాళ్ళు అంటారు మేడం చిల్లర దందా అని, ఎట్లా కనిపిస్తున్నా మేడం నీకు? బ్రో 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 ఏమనుకో ప్లీజ్ చెప్పురు సార్, జర ఎప్పురి ముసలాగా ఏమనుకో, యూ క్యారియన్. సార్ నేను చింతగింజల దందా చేస్తాను సార్. నా కింద 60-70 మంది ఉంటారు సార్. నా చిన్న దందా ఏం కాదు, నా పెద్ద దందాని. నా టర్న్ ఓవర్ వచ్చేసి సార్ చాలా మంచిగా ఉంటుంది సార్. చిన్నగా మన చిన్నగా ఏమి ఉండదు సార్, ₹1,00,00,000 పైనే ఉంటుంది మనది. ఏంది ₹1,00,00,000? ఏంది ₹1,00,00,000? అయితే ఈ చింతగింజల వ్యాపారము సీజన్ బట్టి ఉంటుంది కదా, దాని తర్వాత ఏం చేస్తా అనుకుంటున్నావు? అంటే ఇది ఎప్పుడు ఉండదు కదా మరి. ఇప్పుడు మన దంద ఎట్లుంటుంది అంటే సార్, ఒకదాని మీద ఎప్పుడు ఉండదు సార్. ఇప్పుడు సీజన్ బట్టి దందాలు ఇస్తాం సార్. ఇప్పుడు ఎండాకాలంలో కర్బూజకాయ అమ్ముతా, ఐస్ క్రీమ్లు అమ్ముతాం. ఇప్పుడు మన జాతరలలో బుగ్గలు అమ్ముతారు కదా సార్, ఆ బుగ్గలు అమ్ముతాం. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో కంపార్ట్మెంట్లో సమోసా అంటారు కదా సార్, అది మనమే సప్లై చేస్తాం. ఈ మనది ఒక దందా మీద ఏముండదు సార్, ప్రతి దందా చేస్తూనే ఉంటాం సార్. సరే ఇప్పుడు నీ దానికి ఎంత పెట్టుబడి పెట్టుకుంటావు, ఆ పెట్టుబడితో ఏమేమి చేస్తావు? అసలు ముచ్చట ఏంటంటే సార్, ఇప్పుడు నేను చేసే దందా ఆఫ్లైన్ చేస్తున్నా సార్. ఈ ఆఫ్లైన్లో చేయడం వలన ప్రతిరోజు ఎటు పోలేసరికి ఇబ్బంది అవుతుంది సార్. నేను ఏమనుకుంటున్నామంటే ఈ ఆఫ్లైన్ దందాని ఆన్లైన్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈ ఆన్లైన్ తీసుకొచ్చి దీనికి సపరేట్ యాప్ క్రియేట్ చేసి ఈ యాప్లోనే డైరెక్ట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొనడం కానీ అమ్మడం కానీ చేస్తాం సార్. ఇలా చేయడం వలన మాకు ఆర్డర్స్ పెరుగుతాయి, అలాగే దందా పెరుగుతుంది. మెల్లమెల్లగా మేము ఇండియా నుంచి ఇతర దేశాలలో మా బ్రాంచ్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మీరు దీనికి ఒక 70 లక్షలు అవుతుంది సార్. మీరు 70 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 10% ఈక్విటీ ఇస్తారు సార్. ఇట్లయితే ఫుల్ లాభాలు ఉంటాయి, ఏమంటారా సార్? బ్రో నాకు ఇదైతే అద్భుతంగా నచ్చింది. ఇన్వెస్ట్ చేస్తా, ఐ మీన్ బ్రో. రాజు సార్ నేను కూడా ఉంటాను సార్, ఐఎమ్ ఆల్సో ఇన్. నేను ఉండా, ఐఎమ్ అవుట్. సార్ నేను కూడా ఉంటా. మేడం కూడా ఉంటా అంటుంది. సరే ముగ్గురు 3 వాళ్ళు వేసుకొని మనకి చెక్ ఇద్దాం బ్రో. మంచిగా మంచిగా కష్టపడు. ఓకే థ్యాంక్ యూ సార్. వాళ్ళు చింతగింజలు ప్రమోషన్ చేయాలి. చేద్దాం సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. షార్క్లందరికీ నమస్తే, నా పేరు రవి. నేను ఏంటంటే తాగుబోతుల కోసం ఒక మంచి యాప్ డెవలప్ చేసిన. తాగుడే తప్పండి, ఇక తాగుబోతులం కానీ పెట్టినావు. నీ తాగుడు పాడవాడ, నీ తాగుడు మీద మా నువ్వు అయ్యా. నేను తాగుబోతుని కాదు మేడం, మా తాగుబోతులు అందరి కోసము ఒక మంచి యాప్ డెవలప్ చేసి యాప్ తయారు చేసి రెడీ పెట్టేసిన. తన తోపనా ఫస్ట్ టైం తాగుతుల గురించి యాప్ క్రియేట్ చేసినాను, నీది సక్సెస్ఫుల్ అని అడుతుంది. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇంతకీ యాప్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి? ఈ యాప్లో ముందుగా మేడం వచ్చేసి మనకు లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ఫీచర్స్ ఇస్తున్నాం. ఓకే, ఈ కోర్సెస్ అంటే దేనికి సంబంధించి ఎట్లా పెట్టిర్రు? లెవెల్ 1 వచ్చేసి ఏంటంటే
ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఎవరైనా ఒక మందు కలుపుకునే పద్ధతి అనేది తెలియదు చాలామందికి, దాని గురించి ఉంటుంది మనలో. సెకండ్ లెవెల్లో మనం ఏ మందు తీసుకుంటున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, దాని ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత. లెవెల్ 3లో మనం ఒకవేళ డేలో ఒకరోజు ఫుల్గా తాగుతున్నాం అనుకోండి, అప్పుడు మనము డిచ్ కాకుండా అంటే మన బాడీ తట్టుకునే విధంగా ఎట్లా అనేది మనం చెప్తాం. లెవెల్ 4లో ఏంటంటే ఒకవేళ మనం ఎక్కువ తాగేసినాం అనుకోకుండా అప్పుడు మనము డిచ్ అయి మొత్తానికి పడిపోతే మనం ఎట్లా ఇంటికి చేరుకోవాలి, ఎట్లా అనేది ఇంటి ఫ్యామిలీ నుంచి మనం ఎట్లా రక్షణ పొందాలనేది మనం లెవెల్ 4లో చెప్తాం. లెవెల్ 5లో వీటన్నిటికంటే ఇక మంచి ఫీచర్ ఏముంటుందంటే వాళ్ళు ఈ ఆల్కహాల్లోనే తక్కువ ఆల్కహాల్ ఉండి మంచి ఇంకా ఏం తీసుకోవాలి, మిక్స్డ్ తీసుకోవచ్చా, వెజ్లో కూడా నాన్ వెజ్ కన్నా ఎక్కువ విటమిన్స్ ఉండే ఫుడ్ ఉంటాయా, ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనం ఇందులో ఇస్తున్నాం మనకి. నైస్ నైస్ నైస్. ఇంకోటి బ్రో చిన్న డౌట్, ఇప్పుడు 90 ml ఉంటాయి కదా, 90 mlకి మనం ఎంత సోడా ఎంత వాటర్ కలుపుకోవచ్చు? అసలు యాక్చువల్గా పెగ్ అనేది 90 ml కాదు సార్, 60 ml అనేది లార్జ్ పెగ్. అందులో 60 ml మనం సోడా కలుపుకొని అందులో మంచి మినరల్ వాటర్ కలిపి దాన్ని ఇట్లా కొంచెం షేక్ చేస్తూ మన బాడీలోకి పంపిస్తే అది సమాంతరంగా వెళ్ళి మన బాడీకి కూడా తొందరగా కిక్ ఎక్కకుండా మనల్ని స్లోగా కొంచెం అవుట్ కాకుండా చూస్తాను అనమాట. బ్రో ఏమనుకో, నాకు ఘోర నోటి నీళ్ళు కుడుతున్నాయి బ్రో నువ్వు చెప్తే. ఆ మందు ఆ సోడా అంతా వెళ్ళాను బ్రో. ఓకే, బట్ జనాలకి తాగడానికి డబ్బులు లేవు, ఈ సర్వీసెస్ ఎట్లా అందిస్తారు? చూడండి మేడం, చాలామంది అనుకుంటారు తాగుబోతులకు డబ్బులు ఎట్లా వస్తాయని. వాళ్ళు ఎప్పుడైనా చూడండి తాగేదాని కోసం ఒక మంచి పని కోసం వస్తాయో రావో తెలియదు, కానీ తాగుతున్నామంటే ఒక 90 ml వేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటిది అనేది ఉండదు. ఎక్కడనో వాళ్ళు ఏదో చేస్తారు, కానీ తాగడానికి డబ్బులు రాకపోవడం అనేది మాత్రం ఉండదు చరిత్రలో. నేను నీ గిట్లా తాగితే కొంపలు ఉంటాయా? కొంపలు నాశనం అవుతాయి. బ్రో నువ్వు 100% చెప్పినావు, ఇదే వరుస్తుంది జరుగుతుంది అంతా. ఇదేదో బాగుంది, నాకు వర్కౌట్ అయ్యేటట్టుంది. నాకు బెల్ట్ షాపులు ఉన్నాయి, నేను 3 లక్షలు పెడతా. నువ్వు 3 లక్షలు పెట్టేది బ్రో, నేను 5 లక్షలు పెడతా బ్రో. నేను 8 లక్షలు పెడతా. 8 లక్షల బ్రో, 10 లక్షలు పెడుతున్నా, 50-50. నేను 15 ఇస్తా, ఇది ఫిక్స్. కూరగాయలకి ఏం పుట్టినేమో లోలు పెట్టుకుంటారు. ఏంటిది అంటే 10 20 అంట బరాబర్ అంట అని నాకు ఓకే చెప్పిండు, నువ్వు ఎవరు మూసుకున్నావు? ఎక్కడ ఓకే చెప్పిండు బ్రో? నేను 20 లక్షలు ఇస్తున్నా, 60 నీకు 50 నాకు, కథం చేసుకో. సార్ మేడం మీరే గిట్లా లొల్లి పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? ప్లీజ్ డోంట్ మేక్ ఏ నైస్. అయితే నేను మేడం గారితో డీల్ చేసుకుంటా. తెలుగు నాకు అర్థం కాదు. నీకు 60 నాకు 50 అంటే గామ దిక్కు మళ్ళీ మేడం దిక్కు డీల్ అంటున్నావు, నీకు దిమాకు ఉన్నదా? ఆలోచించు మొగోళం. అది కాదు సార్, ఎందుకంటే నేను మేడంకు ముందు మాట ఇచ్చిన కాబట్టి నేను మేడం గారితో డీల్ చేసుకుంటా. ఇచ్చుకోపా, ఎక్కించుకోపా. ఇచ్చుకుంటా, భయం ఏంది? నీ అసలు ఇంతమందిని చూసిన నీకు ఎట్లా నేను చూస్తాపో. ఏంటి ఇగో పైస ఉంటే కాదు, దిమాక్ ఉండాలి, గుర్తు పెట్టుకో. పో. ఓకే నైస్. థ్యాంక్ యూ